Ladies and gentlemen, you are still not ready for this. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. అన్న మీరు తెలంగాణ బిడ్డనా కదా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా జై కాంగ్రెస్. 10 సంవత్సరాల పాలన బాలేదని మీరు అంటున్నారు, 2 ఏళ్ల పాలన అసలు దరిద్రంగా ఉందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. గ్రేట్ అంటున్నారు. మంత్రులంతా కూడా 18 గంటలు కష్టపడుతున్నారు. మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ దోచుకోవడంలో కష్టపడుతున్నారని మాట్లాడుతున్నాను. మిత్రమా, గులాబీ షర్ట్ వేసుకొని వచ్చి కూర్చో. కాదు సార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరప్షన్ అనేది మేము చేసేది ఒప్పుకోడైనా మీరు అనుకున్నట్టు కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు, ప్రజల కోసమే ఉంటాడు. నువ్వు గులాబీ షర్ట్ వేసుకొని వస్తే నీ కాంగ్రెస్ టవల్ వేసుకొని కూర్చుంటే అయిపోయింది కదా. గులాబీ షర్ట్ ఉందా, బ్లాక్ షర్ట్ ఉందా? ఒకసారి బ్లాక్ షర్ట్ లో ఉన్న నీ వెనక గులాబీ షర్ట్ ఉంది, లేకపోతే మాట్లాడరు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మోసం చేసిన గనుడు రేవంత్ రెడ్డి గారని ఫుల్ఫిల్ చేసుకుంటూ 2.5 సంవత్సరాలు మా గవర్నమెంట్ మంచి మచ్చ లేకుండా ఈ రోజు వరకు పరిపాలన చేసింది. రాబోయే రోజుల్లో కొత్త రేవంత్ రెడ్డిని చూస్తారు. రైతు భరోసా అని చెప్పేసి కూడా అన్నారు, ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పేసి కూడా మరి ఎంతమందికి ఇచ్చారు సార్? రైతులకి భరోసా ఇస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు, అన్ని విధాలుగా అవుతుంది. ఈ ప్రతిపక్షాలు గులాబీ జెండా పెట్టుకొని తిరిగేటోళ్ళు, గులాబీ షర్ట్ వేసుకునేటోళ్ళు సోషల్ మీడియాలో అనేకమైనటువంటి మా ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు. ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు సార్. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదే చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు పెద్దలు, ఆయన ఎందుకు ఇవ్వలేకపోయిండు? కేటీఆర్ మాయాజాలం నడుస్తుందిడా. $4 లక్షల కోట్ల అప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీకి ఇప్పటికీ బ్యాగులు పోతున్నాయని ప్రతి పార్టీ వాళ్ళు అంటున్నారు. ఢిల్లీకి మూటలు మోసే వ్యక్తి కాదు, దమ్మున్నటువంటి వ్యక్తి. అట్లాంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారు. సెకండ్ టైం మళ్ళీ ఎలక్షన్ లో పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ 3 సార్లు వస్తాం అధికారంలోకి. అది జరగదని అంటున్నారు సార్. 3 సార్లు వస్తాం అధికారంలోకి, జరగదని అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు 34 వరకు మా ముఖ్యమంత్రి చెప్పి నేనే ముఖ్యమంత్రి ఉంటా, 34లో రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేసి దేశంకి సేవ చేస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాట జరిగింది, సమస్య లేదు. గుంజా శ్రీనివాస్ గారు వేరే పార్టీలోకి వెళ్తున్నారనే ఒక వార్త ఆటోమేటిక్గా వినిపిస్తుంది. ఇది నిజమే అంటారా? మేము లైఫ్ లాంగ్ నాకు ఉన్నటువంటి సంబంధాలు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత గారు పార్టీ స్థాపించడానికి మూల కారణం రేవంత్ రెడ్డి గారు కూడా హస్తం ఉంది అని అంటున్నారు. అది నిజమే అంటారా? అసలు మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఈ పార్టీ పెట్టించింది హరీష్ రావు, కేటీఆర్ కవితతో.